కాకినాడ స్వయంభూ శ్రీ భోగి గణపతి పీఠంలో స్వామివారికి కాంస్య కవచ యజ్ఞంలో భాగంగా శ్రీవారి జపయజ్ఞ పారాయణ కార్యక్రమం ఘనంగా నిర్వహించినట్లు పీఠం ఉపాసకులు దూసలపూడి రమణరాజు తెలిపారు. శ్రీవారి 83వ జపయజ్ఞ పారాయణం సందర్భంగా కాకినాడ సూర్యాపేట దూసలపూడి వారి వీధిలో వేంచేసి ఉన్న స్వయంభూ శ్రీ భోగి గణపతి పీఠంలో శనివారం ఉదయం సుప్రభాత వేళలో శ్రీవారి ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా పీఠం ఆధ్వర్యంలో శ్రీవారి భక్తులు పిండి దీపాలు వెలిగించి నీరాజనం సమర్పించారు. సప్తగిరుల కలశాలను శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివార్లకు పూజా కార్యక్రమాలు నిర్వహించి తాంబూలాలు ప్రదానం చేశారు. పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసలపూడి రమణరాజు మాట్లాడుతూ 2008 జనవరి పండుగ రోజున వక్రతుండ మహాకాయంగా స్వయంభూ శ్రీ భోగి గణపతి వెలిసారని, వారికి 17వ వార్షికంలో పంచలోహాల తాపడంతో కాంస్య కవచ యజ్ఞం చేపట్టిన సందర్భంగా తిరుమల తిరుపతి పాదయాత్ర నిర్వహించి 108 వారాల పాటు శ్రీవారి జత ఇచ్చిన పారాయణంతో శ్రీవారి పాదాల వద్ద ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నాయని, అదేవిధంగా సంకష్టహర చతుర్థి ఉపవాసకులతో 24 నెలల చతుర్థి మహోత్సవాలు జరుగుతున్నాయని, కార్తీక మాసం మొదటి సోమవారంలో శ్రీకాళహస్తి చేరుకునే విధంగా తిరుమల తిరుపతి బస్సు యాత్ర పూర్తి చేసి కోలసంబరం శ్రీనివాస కళ్యాణం అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయని వివరించారు. పంచలోహాల తాపడంతో కాంస్య కవచ యజ్ఞం చేపట్టినటువంటి సందర్భంగా తిరుమల తిరుపతి పాదయాత్ర జరిగి శ్రీవారి పాదాల ప్రతిష్టతోటి ఇక్కడ జపయజ్ఞ పారాయణ 108 వారాలు జరుగుతూ ఉంది. ఈ క్రమంలో తిరుమల తిరుపతికి బస్సు యాత్ర, కోల సంబరము, అదేవిధంగా కళ్యాణ కార్యక్రమం, అన్న సమారాధన కార్యక్రమాలు, ఈ కార్యక్రమాల్లో భాగంగానే 24 మాసోత్సవాల పాటు చతుర్థి ఉపవాసం చేసినటువంటి ఈ ఉపవాసకులతోటి మాసోత్సవాల నిర్వహణ జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా ఈ యొక్క శ్రీవారి భక్తులందరికీ కూడా పసుపు కుంకుమలు అందించేటువంటి కార్యక్రమంతో లోక కళ్యాణార్థంగా శ్రీ భోగి గణపతి పీఠం నిర్వహణ చేస్తా ఉంది. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.